నీటిలో పడిపోయినప్పుడు మనం మునిగిపోతాం. అదే చనిపోయిన వ్యక్తి ఎలా నీటిపై తేలుతాడని ఎప్పుడైనా ఆలోచించారా? సింపుల్. వాటర్ డెన్సిటీ సుమారుగా 997 నుండి 1000 kg/m³ ఉంటుంది. ఎప్పుడైతే నీటిలో పడిపోతామో వాటర్ డెన్సిటీ కంటే మన డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నీటిలో మునిగిపోతాం. చనిపోయిన వ్యక్తి ఎలా నీటిపై తేలుతాడు అంటే చనిపోయిన 3 days or 1 week తర్వాత బాడీలో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. బెలూన్ లో ఉబ్బుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బరువు వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిపై తేలుతూ కనబడతాడు. సేమ్ ప్రిన్సిపుల్ షిప్ లో కూడా వర్క్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువగా ఉన్న వస్తువులు ఆర్ ఎనీథింగ్ వాటర్ లో మునిగిపోతాయి. వాటర్ డెన్సిటీ కంటే తక్కువగా ఉన్న వస్తువులు నీటిపై తేలుతాయి. లైక్ చెట్ల ఆకులు, షిప్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వస్తువుకు డెన్సిటీతో పాటు పర్టికులర్ షేప్ ఉండాలి, ప్లస్ నీటిపై కొంత ప్లేస్ ను ఆక్రమించి ఉండాలి. అప్పుడైతేనే ఆ వస్తువు నీటిపై తేలుతూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా బోట్ ఎక్స్పీరియన్స్ చేశారా? చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి.